క్యారెట్, పచ్చిశనగపప్పు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, కరివేపాకు, నూనె, టమాటా, ఉల్లిపాయ, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు అండి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఆవిరిలో ఉడకనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. దానిపైన ఒలసి గిన్నె పెట్టేయాలండి. మూత పెట్టాలండి. ఆవిరిలో బాగా ఉడకనివ్వాలి. ఆవిరిలో బాగా ఉడికిపోయినాయండి. ఇవి తీసి ఒక చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం దోరగా వేయించాలి. నానబెట్టిన శనగపప్పు అండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, టమాటా ముక్కలు కొంచెం బాగా కలపాలి. ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అండి, కొంచెం బాగా కలపాలి. ఈ పప్పు కొంచెం కారం, ఉప్పు ఇదంతా పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమండి. ఈ చపాతీకి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపు తినొచ్చు. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.